హలో ఫ్రెండ్స్, మా ఫ్లోరిడా ట్రిప్లో డే 2 and 3 ఏం చేసామో చూపిస్తాను. అయితే మేము డే 2 and 3 యూనివర్సల్ స్టూడియోస్ అండ్ ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్స్ అని 2 పార్క్ విజిట్స్ చేసాము. ఈ పార్క్ విజిట్ చేయడానికి నేను 2 days ఫ్లెక్సిబుల్ పాస్ తీసుకున్నాను. ఈ ఫ్లెక్సిబుల్ పాస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 2 daysలో మీరు ఈ 2 పార్క్స్ ఎన్నిసార్లు అయినా స్వాప్ అవుతూ విజిట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఒక ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది. అదేంటంటే హ్యారీ పాటర్ హాగ్వర్ట్స్ ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ ఉంటుంది. ఈ ఫ్లెక్సిబుల్ పాస్ తీసుకున్న వాళ్ళకే ఈ ట్రైన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఈ 2 పార్క్స్లో ఓవరాల్గా ఒక 29 రైడ్స్ ఉంటాయి. ఈ 29 రైడ్స్లో ప్రతి ఒక్కొక్క థీమ్ ఉంటుంది. అంటే హ్యారీ పాటర్ అనేది ఒక థీమ్. అంటే హ్యారీ పాటర్లో ఉన్న మూవీలో ఉన్న సెట్స్, ఆ కాన్సెప్ట్, మీరంటే రియల్గా ఒక హ్యారీ పాటర్ మూవీ చూసిన వాళ్ళలో అవన్నీ సీన్స్, ఆ ట్రైన్ సీన్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ మూవీ సెటప్ అంతా ఉంటుంది. అలాగే మమ్మీ థీమ్ ఒకటి, అంటే మమ్మీ సినిమాలో ఉన్న సెటప్ అంతా. అలాగే జురాసిక్ పార్క్ థీమ్, కింగ్ కాంగ్ మూవీ థీమ్, అండ్ ట్రాన్స్ఫార్మర్స్ థీమ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ థీమ్, ఇలా అన్ని మూవీస్ ఉన్న థీమ్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఇలాగే కాకుండా చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన డాక్టర్ సూయిస్ బుక్ అని ఒకటి ఉంటుంది. ఆయన ఒక ఫేమస్ బుక్ రైటర్. ఆ డాక్టర్ సూయిస్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటితో కలిపి పెద్ద ఒక డాక్టర్ సూయిస్ ల్యాండింగ్ అనేది ఉంటుంది. చిన్నపిల్లలకి ఈ యూనివర్సల్ పార్క్కి వచ్చేటప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్నీ చూపించి పట్టుకొస్తే వాళ్ళు అవన్నీ చూస్తున్నప్పుడు మేము ఇక్కడ చూసాం కదా అని రిలేట్ చేసుకో. సో మా బాబుకి కూడా మేము ఇవన్నీ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసాం ఎప్పటి నుంచో. సో వాడికి ఇంట్రడ్యూస్ చేశాక ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు ఇది తెలుసు, నాకు ఈ క్యారెక్టర్ తెలుసు అని వాడు ఎగ్జైట్ అయ్యాడు అనమాట. సో మా బాబు వచ్చేసి 4 years. సో వాడి హైట్ వచ్చేసి 42 inches ఉంటాడు. వాడు 42 inches ఉండడం వల్ల 29 రైడ్స్లో 21 రైడ్స్ వాడు ఎక్కగలడు. అంటే లీగల్గా హీస్ అలౌడ్ టు టేక్ దట్ రైడ్. కానీ ఇందులో మెజారిటీ ఏంటంటే 3D రైడ్స్ ఉంటాయి. 3D రైడ్స్ ఉండడం వల్ల ఏంటి అంటే వాడు స్పెక్స్ పెట్టుకోవాలి కదా మనము. ఆ స్పెక్స్ అన్ని ఏజెస్కి ఒకటే ఏజ్ గ్రూప్ స్పెక్స్ అయిపోయాయి అనమాట. సో నా ఒక ఎక్స్పీరియన్స్లో నేనేం చెప్పగలనంటే ఇట్లా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు 8 years వరకు వస్తే బెస్ట్. ఇప్పుడు వెళ్ళిన ఎంజాయ్ చేస్తారు, కానీ 8 years ఆ టైంలో వస్తే దా బెస్ట్.